ఇంట్లో కొత్తగా షాప్ ఓపెన్ చేసినప్పుడు మన ఆ ఏరియాలో ఎలా ఉండాలి, సో మనకి ఎంత బిజినెస్ అవ్వాలి, సో ఎవరైనా వచ్చినప్పుడు మన యాంగ్జైటీ ఫీల్ అవుతాం. బాగుందమ్మన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, అమ్మ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. సో ఆ టైంలో ఉండే ఫీలింగ్ చాలా వర్ణనాతీతం. అయితే వ్యాపారం జరిగితే అంత హ్యాపీగా ఉంటుంది. ఈ గ్యాప్లో ఒక బ్యాచ్ వస్తుంది. సో ఆ బ్యాచ్లో ఒకటి హీరో ఉంటాడు. ఆ హీరో ఎవడంటే మనకు అప్పులు పెట్టే బ్యాచ్. తీరా చూస్తే ఓ 4 రోజుల తర్వాత కనపడ్డు. ఎక్కడున్నాడు రా అని చూస్తే ఉంది పక్క లైన్లో ఉంటాడు. వాళ్ళకి అప్పులు పెట్టాలి కదా, వాడికి ముచ్చట్లు చెప్పాలి. జాగ్రత్త చేసుకోమ్మా అంటాడు. సో వాడు మళ్ళీ ఏం లేదు, నీకు ఇచ్చిన సలహా వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇదే సేమ్ స్టోరీ ఫార్మాట్. బ్రదరు, నీకు ఎప్పుడైనా జరిగింది ఎట్లాగా? చూసా చాలా చాలా వ్యాపారాల్లో చాలా మందిని చెప్పాను, చూసా. అది సో ఎవరు నేను మిస్ అయ్యానని లేదు, అందరూ పట్టుపడ్డ వాళ్ళే వాళ్ళ బ్యాచ్కి. ఓకే, జస్ట్ మా రెగ్యులర్గా ఇంతకుముందు మనం ఇన్ని సంవత్సరాలు చూసిన అనుభవంలో ఇది ఒక్క చిన్నది. మీకు ఏం తగిలారు ఎట్లాంటి వాళ్ళు? అప్పై వద్దని బోర్డు పెట్టుకోమంటాడు, చెప్పేది ఆడే, కానీ ఫైనల్గా చేసేది ఈడే. మెట్టు అవతల ఉంటాడు, చిన్నగా మెట్టు ఎక్కుతాడు. 3వ మెట్టుకి కరెక్ట్గా వారం తిరిగే లోపు క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటాడు. ఫైనల్గా నమ్మాం కానీ మోసపోయాం. అందరికీ జరుగుతాయి. సో మీకేం జరిగిందా? ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.